నవ్వుతారేంటండి? ఓకే, కూచిపూడి అండ్ వెస్టర్న్ డాన్స్ సింగింగ్ అన్ని చూసాం కదా. ఇప్పుడు మంచి స్కిట్ తో వస్తున్నారు శివగామి అండ్ టీమ్ అంట. శివగామి పేరేనా? శివగామి అండ్ టీమ్. ఇది కోవెంట్రీ డ్రామా కంపెనీ అంటండి. సో వాచ్ అండ్ ఎంజాయ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అరే ముందుకి హాయ్ ఫ్రెండ్, అందరూ ఎలా ఉన్నారు? అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఏరా పోయినసారి కోవిడ్ ఈవెంట్ సెలబ్రిటీని తీసుకొచ్చి హిట్ చేశాము. సరే ముందు తీసుకొద్దాం. అదేరా, ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకుంటా ట్వీట్ రాస్తా ఉంటాడే. ఎవర్రా? ఆర్టీవీరా. అవును ఆయనే. అవును ఆయనే. అరే మామ, అయితే ఈసారి మనం మన పర్ఫార్మెన్స్ చూపించి మన దగ్గర ఛాన్స్ కొట్టారు మామ. ఓకేరా, ఎవరిలో మీకు క్యారెక్టర్ ఇప్పించే పూర్తి అది. ఎందుకంటే ఆయన యూకే వస్తున్నాడు, ఆయనకు ఒక లోకల్ పిఏ కావాలి. ఆ పిఏ వెళ్ళిపోతుంది నేనేరా. సో ఎలా కూడా మీ క్యారెక్టర్ సెట్ చేస్తా, సినిమా కొడదాం. ఓకే సరే, ఇప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు, పిక్ చేసుకున్నావా? ఓకే హాయ్ సార్. సార్ ఇక్కడ మీ లోకల్ పిఎం సార్, మీకు అన్ని నేనే చూసుకుంటాను. చూసుకుంటావా? చూసుకుంటాను సర్లే. సార్ మీ అకామిడేషన్కి వెళ్దామా సార్? సార్ ఇదే సార్ మీ అకామిడేషన్. క్రియేటివిటీని చంపేయకండ్రా. నేను ఏదో సెట్ చేసుకుంటున్నా ఇక్కడ సినిమా. ఓకే సార్. ఏది అకామిడేషన్ ఏది నాది? ఇదే సార్ మీ అకామిడేషన్. ఏది బాత్రూమ్ ఏది? సార్ ఓకే సార్, రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే, డిస్టర్బ్ చేయకండి. రేపు పొద్దున్న కలుస్తాను సార్. ఓకే, బాగా రెస్ట్ తీసుకోండి. టైర్డ్గా ఉంది, నిద్ర వస్తుంది. మీరు వెళ్ళిపోండి అందరూ. ఓకే సార్. హాయ్ సార్. బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అదేరా, యూకే వచ్చాం కదా, మన ఫ్యాన్స్ కూడా ట్వీట్ పడేస్తే చూసుకుంటుంటాడు. కానీ అయితే నాది చెట్టు ఎక్కువ సార్. ఏంటి? నా కోయింట్రీలో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఏదో టాలెంట్ చూపిస్తా ఉంటారు. కొంచెం చూస్తానంటే. క్రియేటర్ నువ్వా నేనా? నువ్వెవడు ఆర్టిస్ట్ అని చెప్పడానికి? కాదు కాదు సార్, ఏదో కొంచెం చూపిస్తారు. ఎంతైనా మనం స్పాన్సర్ సార్ వాళ్ళు. సరే పగలని మన అక్క చాలా స్ట్రిక్ట్. ఇందాక డ్యాన్స్ చూసారు, చచ్చిపోయారు సార్ వాళ్ళు ఇక్కడ. ఒకసారి చూడండి సార్, ఒక్క సినిమా ఛాన్స్ ఇస్తే ఏ లెవెల్తో తీసుకెళ్ళిపోతారు చూడండి. నీ నేషాలో భూమి గజం లేదు ఇది. అసలు టాలెంట్ అంటే ఏమనుకుంటున్నావు? సినిమా అంటే ఏమనుకుంటున్నావు? ఎప్పుడైనా నీ మొహం అర్థంలో చూసుకున్నావా? పర్ఫార్మెన్స్ ఉండక్క నువ్వు. నాకు యాక్టింగ్ తెలుసా అంటాడా? వన్స్ నేను బరిలో దిగాను నీ గురించి ఆయనకి తెలియదు అక్క, వదిలే అక్క. చూస్తాం. అదా బాబా ఎవడు బాబు? ఎవడు బాబు? బాబు ఏ విధ్వంసాలు సృష్టించావయ్యా? ఓకే, ఇప్పుడు ఏమన్నా పాడతావా ఏంటి ఇక్కడ? ఓ రాజాము యూకేలో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటే వీళ్ళు ఎక్కడ దొరికారు వీళ్ళకి? మీ వల్లగా ఆగండి రా. ఇప్పుడు నా టాలెంట్ ఎలా ఛాన్స్ కొడతారో చూడండి. వాకింగ్ స్టైల్ మాట్లాడి పూరీలు ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఈడెవడు రాజాము? దసరా మామూలు లాగా ఉన్నాడు. నేను దసరా మామూలు దసరా సార్. దసరా చూడువా? అయితే ఎవరికి ఎక్కువ? అసలు నీకేం వచ్చుదా?
సార్ నేను డాన్స్ ఎరగదీస్తాను సార్. నేను పుడతానే డాన్స్ లో పుట్టాను సార్. అమ్మో అదే డాన్స్ చేసుకుంటే ఏ సార్ 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 రే తోసేరా అదేమో తోసేయరా తోసేయరా సార్ 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 ఏంటి ఇంత హ్యూమానిటీ లేదు, ఒక్క ఛాన్స్ ఇప్పుడు. ఆయన దగ్గర హ్యూమానిటీ వస్తుంది. లక్షతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి నా ఏంటన్నా ఎందుకన్నా వ్యక్తి క్యారెక్టర్ తీసి చదవట్టుకుంటారు ఉండండి అన్న. సార్ మీరు అలసిపోయినట్టు అన్నారు, వాళ్ళ తీసుకోండి సార్. మీ టెన్నర్ అక్కడే ఉంది, మేము కలుస్తారు సార్. బాగా అలసిపోయారా, ఇల్లు డిస్టర్బ్ చేయకూడదు. క్రియేటర్ని నేనే ఇన్ని దయ్యాలు సృష్టించాడు నా దగ్గర. ఈ ఆజాం గడికి పని పాటలేదు, ఎవడో ఒకటి పంపిస్తాడు పర్ఫార్మెన్స్ అది కానీ పడుకోవాలని డిస్టర్బ్ చేయి. క్యారెక్టర్ లో జీవించేస్తున్నారు. అసలు ఏం కావాలి నీకు, ఏంటి గోలంతా? నువ్వు ఆ ఫ్రిడ్జ్ లో పాచి పెట్టుకోదు, రాత్రి అంతా డిస్టర్బ్ చేయకు, బాగా అలసిపోయి పడుకోవాలి. ఆ ఫ్రిడ్జ్ లో కోకో కోలా తాగవే. రొట్టె కోలానే తాగుతా. ఇదో పెద్ద రక్తబింజర్ లాగా ఉంది. నేనే ఎన్నో దయ్యాలు చేశా, ఇదేంటో నాకు అనుకుంటుంది. తెల్లారిపోయింది అప్పుడే. ఇది రాత్రి అంతా సాగు కొట్టింది, ఏం చేయాలి? మొహమన్నా కలుపుకున్నావు. ఇది ఇక్కడే ఉంది ఇంకా. ఏంటి సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఇది రాత్రి నుంచి ఇక్కడే ఉంది రా. పర్ఫార్మెన్స్ అంటది, దెయ్యం అంటున్నది, సాగు పడుతుంది. నీకు కనిపించట్లేదా? ఎవరు సార్? నాకు ఎవరు కనిపించట్లేదు అక్కడ. మీకు ఎవరిలో కనిపిస్తున్నారా? మీకు కనిపిస్తారా? అయితే నీకు తమ్ముడు చెప్పుడే. ఏంట్రా దెయ్యాన్ని క్రియేట్ చేసి నన్నే భయపడుతుంది ఇది. సార్ రాత్రి మీకు ఎక్కువైపోయినట్టుంది, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను సార్. తీసుకురా, బాగా ఆకలిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అని ఏంటి సార్? బాగా సార్ ఏం సార్ ఇలా తినేసారు? ఏమైనా పట్టిందండి మీకు? నేనెక్కడ తిన్నారా? అదే తిందిగా మొత్తం. సార్ మీకు ముందు ఎక్కువైపోయింది సార్, పొద్దున్నే. ఏమైందా ఇది? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాడు, లంచ్ అనేది తింటాడో తింటాడు సార్. ఎవరో ఆకలి వస్తుంది బాగా. ఆ పప్పు కలుపుకోవాలి, పచ్చడి అప్పుడాలు వేసుకో. బాగుందా? సార్ సార్ ఏంటి సార్ మనిషా మృగం అలా తింటారు సార్ మీరు? తిన్నారా? అదే తిందిగా మొత్తం. ఏమో సార్ నాకేం అర్థం కావట్లేదు సార్. మీకు ముందు తీసుకొస్తే హ్యాంగ్ ఓవర్ తగ్గిపోతే తీసుకొస్తాను. ఈ తల దగ్గర తోపెక్కి తీసుకురారా, ఇది వేసి పడుకోవాలి. సార్ ఇవ్వండి సార్. సార్ సార్ ఏం సార్ గ్లాస్ గాల్లో వెళ్తుంది? నేను అదే కదా చెప్తుంది. రాత్రి నుంచి తిండి లేదు, తిప్పలేదు, ఎవరో సాగు పడుతుందిరా. అది
అంటే ఇప్పుడు నాకు నమ్ముద్ది కదా సార్, ఇప్పుడు నమ్ముద్ది అవుతుంది. ఏదో చేయరాజాము నేను నాకు తెలిసిన ఒక బాధ్యత ఉన్నాను సార్. ఆయన తీసుకొస్తాను. ఈడెవరా అమరీష్ పూరి తమ్మండి పానీపూరి కనిపించాడు. మూర్ఖుడా కాలభైరవా సంతుష్ట కాలభైరవా సంతుష్ట ఏయ్ మూర్ఖుడా గురుజీ ఆయన ఏదో తెలియక దయ్యం పట్టాలు మాట్లాడుతున్నాడు, వదిలేదు గురుజీ. ఓం ఐం హ్రీం ఆయామి అష్టగ్రహ పీడా అవాయామి. ఓం హ్రీం రా రా రక్మా రా రా రక్మా అవాయామి అవాయామి. ఓం క్లీం హ్రీం అవాయామి. దాయి దాయి దమా దాయి దాయి దమా అందాల ఆడబొమ్మ అందాల ఆడబొమ్మ ఆవాహయామి. అంటావా మామ అంటావా అంటావా మామ అంటావా లక్ష్మి పాప లక్ష్మి పాప లంచ్కి వస్తావా లక్ష్మి పాప లంచ్కి వస్తావా నా మీద కొడతావేంట్రా రే? ఆ దాని మీద కొట్టకుండా నీకు దానికి పెద్ద తేడా తెలియటం లేదురా నాకు. ఎక్కడికి వెళ్తున్నావు? అక్క నువ్వు ఇంకా పోలేదా? నిన్ను తీసుకొనే పోతాను. ఈ పొట్టుడు గురుజీ దానికి ఏం కావాలో కనుక్కోండి స్వామి. సాగు కొడుతుంది, నేనే ఇన్ని దయాలు క్రియేట్ చేసి ఇది నన్ను పట్టుకుంది. ఏదో చేయి స్వామి. అసలు ఏంటో స్వామి, నువ్వేంటో రానా దాదా అంటావు. ఎవరన్నా పోపో అని పంపిస్తాడు, ఈడేంటో రానా దాదా అంటావు. ఎవరన్నా యూకే వచ్చి ఏం చేస్తాడు, 4 డబ్బులు వెనక్కేసుకుంటాడు. ఒక దయ్యాలు పోగొట్టుకుని నీళ్ళు తీసుకొస్తే ఈ 4 దయ్యాలు వెనక్కి తగ్గించాడు నాకు. స్వామి ఏదో చేయి స్వామి, దాన్ని ఏదో చేసి పంపించు. కొని చెబుతారు వారు. కోటా కోటా తిక్కరి స్టార్. How I wonder what you want. ఇది మామూలు దయ్యం కాదు, మౌలాడి కాదు సార్. ఇది సినిమా పిచ్చి దయ్యం. నువ్వు సినిమా తీస్తే నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. దెయ్యాల సినిమాలు క్రియేట్ చేస్తారా? దెయ్యంతో సినిమా చేయట్లేదు. సరే ఏదో నాకు తీస్తాను, దానికి అది వెళ్ళిపోతానికి అదే తీస్తావు కదా? తీస్తా. నువ్వు దెయ్యం కాదా అక్క? తెలుసా అన్నట్టు ఎగ్జాంపుల్ చేశాను సార్. కాదు సార్, వాళ్ళకి పైకి చూడడానికి దెయ్యాలు ఆడుతున్నారు, దెయ్యం కాదు సార్. కాదు సార్. మీరు మోనాలిస్టులు సార్. సార్, ఒక్కసారి సార్. ఇంత టాలెంట్ వచ్చింది, మీరు ఇక్కడ ఉండకూడదు. రండి, మిమ్మల్ని ఇండియా తీసుకెళ్ళి మంచి సినిమా చేస్తా.
తగ్గట్లేదుగా యాక్టింగ్ ఎరగదీశారు. ఎవరు తగ్గట్లేదుగా యాక్టింగ్ ఎరగదీశారు. మా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్టయితే కోటా టీంకి ఒక్క లైక్ కొట్టండి. ఒక్క like కొట్టండి. ప్లీజ్ సార్.